మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. విమెన్ రిప్రొడక్టివ్ హెల్త్ కి సంబంధించి, దాంతో పాటు ఎస్పెషల్లీ ఫర్టిలిటీకి సంబంధించి చాలా మంది ఇబ్బంది పడుతున్న ప్రాబ్లం ఇవాళ రేపటి రోజులు ఇస్ యూటరైన్ ఫైబ్రాయిడ్స్. కొంతమంది హిస్టెక్టమీ చేస్తే, కొంతమంది యూటరస్ ని సేవ్ చేయడానికి ఇంకా ఆల్టర్నేటివ్ ప్రొసీజర్స్ చాలా ఉన్నాయి అని చెప్తున్నారు. అందులో భాగంగా మన చిరంజీవి హాస్పిటల్స్ లో చీఫ్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్ డాక్టర్ సంజీవ్ రావు గారిని కనెక్ట్ అవుదాం. ఏంటి ట్రీట్మెంట్ ఇక్కడ? హిస్టెక్టమీ చెప్తారా, మయోమెక్టమీ చెప్తారా, ఆర్ ఎల్స్ డూ వీ హ్యావ్ ఆల్టర్నేటివ్ ప్రొసీజర్స్ అంటారా which are very safe and productive? Let us get connected. Sir, నమస్కారం. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు ఈ యూటరైన్ ఫైబ్రాయిడ్స్ కి సంబంధించి ఆడవాళ్ళలో ప్రొలాంగ్డ్ పీరియడ్స్ ఉండడము, పాపం బాధ, నొప్పి, పెల్విక్ పెయిన్, సో ఇవంతా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి డూ వీ హ్యావ్ ఫైనల్ అంటే యూటరస్ ని మనం సేవ్ చేస్తూ స్టిల్ ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడం సాధ్యమేనా అసలు? సాధ్యమమ్మా, చాలా మంచి ప్రశ్న. ఇప్పుడు మన ఇద్దరం డిస్కస్ చేసినప్పుడు కూడా మీరు అంటా ఉన్నారు ఆ హిస్టెక్టమీకి ఆల్టర్నేటివ్ కింద మీరు దీన్ని చేయచ్చా లేదా అని. కానీ కొన్ని కండిషన్స్లో మనం డెఫినెట్గా హిస్టెక్టమీ అడ్వైస్ చేయలేము. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు. ఒక యంగ్ అమ్మాయి ఉంది, 20-25 years. షీ సఫరింగ్ ఫ్రమ్ ఫైబ్రాయిడ్స్ విత్ బ్లీడింగ్, కానీ తన ఫ్యామిలీ లైఫ్ కంప్లీట్ చేయలేదు. వీ కాంట్ డూ హిస్టెక్టమీ ఇన్ దిస్. ఈ కేసులో మనం యూటరస్ తీసేస్తామంటే తన ఫ్యామిలీ లైఫ్ ఎలాగా? సో అదే కండిషన్లో ఆవిడని అలా వదిలేద్దామా అంటే వదలలేము. తన హిమోగ్లోబిన్ 2-3. ఇవాళ కూడా ఒక పేషెంట్ కింద అడ్మిట్ అయి ఉన్నారు. సేమ్ ఇదే నేను ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్. ఇంకొక కండిషన్, ఒక 40 years ఫిమేల్. సో ఒక కిడ్నీ కన్నారు, వాళ్ళకి ఇంకా ఫ్యామిలీ లైఫ్ కంప్లీట్ కాలేదు. అండ్ దే వాంట్ టు సేవ్ దేర్ యూటరస్ ఆబ్వియస్గా. ఎందుకంటే వాళ్ళకి ఇంకొక పాప కావాలనే కోరిక ఉంది. వాళ్ళ కోరిక అలా చంపేసుకోమని మనం హిస్టెక్టమీ చెప్పగలమా? పోనీ మయోమెక్టమీ చేస్తే నెక్స్ట్ ఫర్టిలిటీ ఇవ్వగలమా అంటే దెర్ ఇస్ నో ఆన్సర్ ఫర్ ఇట్. ఇలాంటి అన్ని కండిషన్స్లో డెఫినెట్లీ దిస్ ఈజ్ ద ఓన్లీ ఆల్టర్నేటివ్ వీ హ్యావ్ నౌ. ఈ టెక్నాలజీ ఒక్కటే మనకి ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఇలాంటి కండిషన్స్లో. మిగతా వాళ్ళల్లో ఎస్, ప్లస్ ఆర్ మైనస్. సమ్ కండిషన్స్ లో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. 50 years ఫీమేల్, హిమోగ్లోబిన్ 3కి వెళ్ళిపోయింది బ్లీడింగ్ వల్ల, అంటే రక్తం ఎక్కువ పోతా, నొప్పి తట్టుకోలేని స్థితిలో. కానీ ఆవిడకి హార్ట్ ఇష్యూస్ ఉన్నాయి, మేజర్ అనెస్థీషియా దే కాంట్ గివ్. అప్పుడు దిస్ ఈజ్ ద ఓన్లీ ఆల్టర్నేటివ్ వీ హ్యావ్. అబ్సల్యూట్లీ. సో ఇలాంటి అన్ని కండిషన్స్లో మనం ఒకటే ఒక మాట చెప్పాలంటే దిస్ ఈజ్ ఎ వండర్ఫుల్ ప్రొసీజర్. ఎటువంటి భయం లేకుండా, ఒకటే ఒక కోత లేదు, కుట్టు లేదు, లోకల్ అనెస్థీషియాలో చేస్తాము, నొప్పి లేదు, వాళ్ళ యూటరస్ని ప్రిజర్వ్ చేస్తున్నాం. అంటే వాళ్ళు ఏదైతే మన గర్భాశయం మరో జీవికి ఏదైతే మనకి జీవానికి కారణమవుతున్న గర్భాశయాన్ని సేవ్ చేసే ప్రొసీజర్ యూటరైన్ ఆర్టరీ ఎంబలైజేషన్ అని మనం ఒకే ఒక మాటలో చెప్పచ్చమ్మా. సో డెఫినెట్గా ఈ ప్రొసీజర్ వల్ల చాలా మందికి హెల్ప్ అవుతుందని నేను చెప్పచ్చు. ఏంటి సార్ యూటరైన్ ఆర్టరీ ఎంబలైజేషన్ అంటే? అసలు ఏం జరుగుతుంది? ఎంత అష్యూరెన్స్ ఉంటుంది పేషెంట్కి తిరిగి మళ్ళీ కోలుకోవడానికి? ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి మనకి యూటరస్లో ఒక ఇప్పుడు ఒక కండ ముద్దలాగా ఉంటాయమ్మా. సో వీటి వల్ల కొన్ని సిమ్టమ్స్ లైక్ బ్లీడింగ్ అని, లేకపోతే నొప్పి రావడం అని, ఇంకొంతమందికి ప్రెగ్నెన్సీకి రాకుండా ఇబ్బంది పెట్టి ఇన్ఫర్టిలిటీకి కారణం అని, మల్టిపుల్ ఇష్యూస్. కొంతమందిలో అలా వదిలేసి అవి వేరే పరిణామాల కింద చెందడం అని, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. సో వీళ్ళల్లో మనం ఏం చేస్తామంటే ఏదైతే ఈ ముద్దకి ఈ ఫైబ్రాయిడ్ అనే కణిత అనలేము, కానీ ఆ మాస్కి రక్త ప్రసరణ సప్లై చేస్తున్న రక్తనాళాలకి మనం సెలెక్టివ్గా వెళ్తాం. మొత్తం యూటరస్ అంతటి సప్లై చేసే బ్లడ్ వెజల్స్ కాకుండా ఈ సెలెక్టివ్గా ఈ రక్తనాళాల వరకు వెళ్ళి మనము ఆ గెడ్డల్ని మనం రక్త ప్రసరణ బ్లాక్ చేస్తాం. ఎప్పుడైతే ఈ రక్త ప్రసరణ మనం బ్లాక్ చేసామో అది గెడ్డ స్లోగా ష్రింక్ అయిపోవటం మొదలవుతుంది. ఎలాగంటే మనకి మెయిన్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. ఒక మొక్కకి నీళ్లు ఎప్పుడైతే మనం పోయటం ఆపేస్తామో పైన ఉన్న ఆకులు ఎండిపోవటం మొదలవుతుంది. ఎలాగంటే ఆ రక్త ప్రసరణ ఎప్పుడైతే ఆపామో దానికి పోషక పదార్థాలు అందకపోవటం వల్ల ఆ కణాలు స్లోగా తగ్గిపోతా జరుగుతుంది అనమాట. ఈ చిన్న లాజిక్తోనే మన యూటరైన్ ఆర్టరీ ఎంబలైజేషన్ అనే ప్రక్రియ ద్వారా మనము ఈ ఫైబ్రాయిడ్ ఎంబలైజేషన్ అనేది చేయడం జరుగుతుంది. సో బేసికల్గా ఇలా చేయడం వల్ల తిరిగి ఆ ఉమెన్ యొక్క ఫర్టిలిటీ రేట్ కానీ, లేకపోతే రిప్రొడక్టివ్ హెల్త్ కానీ ఎట్లాంటి డిస్టర్బెన్స్ ఉండదా సార్? చాలా శాతము, ఎందుకంటే యూటరైన్ ఎనాటమీని మనం డిస్టర్బ్ చేయట్లేదు కాబట్టి
మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావనే చెప్పుకోవచ్చమ్మా. Hmm. పైపెచ్చు దీన్ని మనం మిగతా వెళ్ళే బ్లడ్ వెజల్స్ని ఎక్కడ బ్లాక్ చేయట్లేదు. ఓన్లీ సెలెక్టివ్ ఎంబోలైజేషన్ అంటే మనం ఆ రక్తనాళం దాని వరకే బ్లాక్ చేస్తున్నాం. ఆ సెలెక్టివ్గా వెళ్ళి ఆ చిన్న బ్రాంచ్నే బ్లాక్ చేస్తాం. అంత యూట్రస్కి వెళ్ళే బ్లడ్ వెజల్ బ్లాక్ చేయట్లా. అలా కూడా బ్లాక్ చేస్తాం ఎప్పుడు బ్లీడింగ్ అవుతున్నప్పుడు. కానీ ఇక్కడ బ్లీడింగ్ కాదు కాబట్టి మనము సెలెక్టివ్గా దాన్ని బ్లాక్ చేయటం వల్ల సో వెంటనే ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కూడా చాలా మినిమల్ అని మనం చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతానికి ఎక్కడైతే మనం బ్లాక్ చేసామో అక్కడ కాకుండా వేరే ప్రాంతంలో తిరిగి మళ్ళీ ఫైబ్రాయిడ్స్ డెవలప్ అయ్యే ఆస్కారం ఉంటుందా? డెఫినెట్గా ఉంటుందమ్మా. మనం ఎందుకంటే మనం ఇప్పుడు సెలెక్టివ్గా ఎంబోలైజ్ చేస్తున్నాం కాబట్టి అక్కడ ఉంటుంది. కానీ అలాగా మళ్ళీ ఇంకొక ఫైబ్రాయిడ్ డెవలప్ అవడంకి టైం చాలా ఎక్కువ పడుతుంది. ఇది ఒక రోజులోనో లేకపోతే ఒక సంవత్సరంలోనో వచ్చేవి కాదు. స్లోగా రావాలి. అలాగ వచ్చినా కూడా ఈ లోపల వీళ్ళ ఫర్టిలిటీ థింగ్స్ కానీ ప్రెగ్నెన్సీ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి కాబట్టి దానివల్ల ప్రాబ్లం రాదు. ఇంకొకటి అలా వచ్చినా కూడా దాన్ని కూడా ఎంబోలైజేషన్ కూడా చేసుకోవచ్చు. అంటే మల్టిపుల్ టైమ్స్ ఒకవేళ చేసినా కూడా ఇది సేఫ్ ప్రొసీజర్ అంటారు. యా, ఇట్స్ వెరీ సేఫ్ ప్రొసీజర్ అని మనం చెప్పుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే పేషెంట్కి కూడా చాలా అడ్వాంటేజ్. ఈ రోజు మనం సర్జరీ అంటే ఈ ఎంబోలైజేషన్ అనేది కోత ఉండదు, కుట్టు ఉండదు. వాళ్ళు ఒక చిన్న సూదితోనే ట్రీట్మెంట్ చేస్తాము. నొప్పి కూడా ఉండదు. వాళ్ళు పేషెంట్ కూడా వెంటనే ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు. ఇలాంటి అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ నాట్ ఓన్లీ యుటరస్ సేవ్ చేసుకునే దానికే కాకుండా వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా మాడిఫై చేసుకోకుండా వాళ్ళు ఇప్పుడు రెగ్యులర్గా వర్క్ చేసుకునే ఉమెన్ ఉంటారు. వాళ్ళకి లీవ్స్ కూడా ఉండవు, టైం ఉండదు. అలాగే ఫ్యామిలీలో సింగిల్ మదర్ చూసుకోవాల్సిన థింగ్స్ చాలా ఉంటాయి. సో దానికి ఆల్టర్నేటివ్ ఉండదు కొంతమందికి. సో అలాంటి వాళ్ళల్లో ఇది ఒక బూన్ అని మనం చెప్పుకోవచ్చు. అండ్ డెఫినెట్గా వాళ్ళు అయిన తర్వాత కూడా వెంటనే వాళ్ళ వెరీ మచ్. అబ్సల్యూట్లీ. సో విన్నారు కదండి, యూటరైన్ ఫైబ్రాయిడ్స్ కి సంబంధించి హిస్టెక్టమీ ఒక్కటే మార్గం కాదు. అంటే పేషెంట్ టు పేషెంట్ అది వేరీ అవ్వచ్చు. డాక్టర్స్ హియర్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ విల్ టేక్ అ కాల్ ఓవర్ దట్. బట్ దానికంటే ముందు దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ మన చిరంజీవి హాస్పిటల్స్ లో యూటరైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అనే ఒక టెక్నిక్ ఉంది. ఇది చాలా 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 సేఫ్. మళ్ళీ మీరు వెరీ క్విక్ గా మీ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చేసి యూ కెన్ ఆల్సో లీడ్ యువర్ నార్మల్ అండ్ హ్యాపీ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you.